వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సురేంద్రని కొట్టిన బాలు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సురేంద్ర శోభనాలు ఇద్దరు మీనా మీద దొంగతనం నిందని వేసి చాలా ఘోరంగా అవమానిస్తారు. అప్పుడు మీనా ఆ బాధని తట్టుకోలేక ఏడ్చుకుంటూ బయటికి వచ్చి బాలుని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు బాలు మీనా ఏడవడం చూసి మీనా మీనా ఏమైంది మీనా, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడు మీనా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు బాలు ఏమైంది మీనా, నిన్నెవరేమన్నారు చెప్పు, మా అమ్మ ఏమన్నా తిట్టిందా నిన్ను అని అంటాడు. అప్పుడు మీనా లేదండి, నేను కామాక్షి పిన్ని శృతిని పిలవమంది అని రూమ్ కి వెళ్తే అక్కడ శృతి లేదు, కానీ పూలమాలకి చైన్ ఇరుక్కుపోయిందని చైన్ తీస్తూ ఉంటే అప్పుడే శృతి వాళ్ళ నాన్నగారు వచ్చి నన్ను ఆ బంగారపు గొలుసుని దొంగతనం చేస్తున్నాను అని చాలా ఘోరంగా అవమానించారండి. అలాగే వాళ్ళ భార్యని కూడా పిలిపించి ఇద్దరు కలిసి నన్ను దొంగ అని అన్నారు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు బాలు ఎంత ధైర్యం ఉంటే నిన్నే దొంగ అని అంటారా అని అంటాడు. అప్పుడు సురేంద్ర అక్కడికి వచ్చి దొంగని దొంగ అని అనకుండా ఇంకేమంటారు, ఈ మీనా ఒక దొంగ అని అంటాడు. అప్పుడు శోభన అవును, మొగుడు క్రిమినల్, భార్య దొంగ అని అంటుంది. ఆ మాట వినగానే బాలుకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు సత్యం సురేంద్ర మాటలు జాగ్రత్తగా రానివ్వు, నా కోడలు దొంగ ఏంటి అని అంటాడు. అప్పుడు సురేంద్ర నీ కోడలు బంగారపు గొలుసుని దొంగతనం చేయడం నా కల్లారా నేను చూశాను అని అంటాడు. అప్పుడు సత్యం అమ్మ మీనా అసలేం జరిగింది అని అంటాడు. మీనా పెట్టుకున్న లాంటి మ్యాటి ఫినిష్ జిమ్ కి మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు సురేంద్ర ఎవరైనా దొంగతనం చేసి నేను దొంగతనం చేశాను అని చెప్పరు అని అంటాడు. అప్పుడు సత్యం నా కోడలు దొంగతనం చేయదు, అలాంటిది కాదు అని అంటాడు. అప్పుడు మీనా జరిగిందంతా అందరి ముందు చెప్తుంది. అప్పుడు బాలు విన్నారుగా నా భార్య ఏం చెప్పిందో, నా భార్య నిజానికి ఆ చైన్ ని ఎవరన్నా చూస్తే దొంగతనం చేస్తారేమో అని దాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టడానికి లేదా ఎవరో ఒకరికి ఇవ్వడానికి అలా చేసింది అంతే, అంతేకాని ఆ చైన్ ని దొంగతనం చేయాలని తన ఉద్దేశం కాదు అని అంటాడు. అప్పుడు సురేంద్ర మీరందరూ ఇలా కాకమ్మ కబుర్లు చెప్తూ ఉంటే వినడానికి మేము మీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాము? మమ్మల్ని చూస్తూ ఉంటే మీకు పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నామా? మీరు ఏది చెప్తే అది విని నమ్మేయడానికి అని అంటాడు. అప్పుడు కామాక్షి వచ్చి మీరు మా మీనాని నిజంగానే అపార్థం చేసుకుంటున్నారండి, నేను శృతిని పిలవమని చెప్తేనే మీనా అక్కడికి వచ్చింది, అంతేకాని మీనా ఆ గదిలోకి వచ్చి నగలని దొంగతనం చేయడానికి రాలేదు. మీనా ఎంత మంచిదో మా అందరికీ తెలుసు అని అంటుంది. అప్పుడు శోభన అవునవును తెలుస్తూనే ఉంది, ఇలా డబ్బున్న వాళ్ళ ఫంక్షన్ లో ఎన్నిసార్లు దొంగతనం చేస్తేనో ఇలా సొంత వాళ్ళ ఫంక్షన్ లో ఇప్పుడు దొంగతనం చేస్తుంది, ఎవరికి దొరకకుండా చేయాలి అని అనుకుంది. కానీ మా ఆయనకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేసరికి ఇలా అందరి ముందుకు వచ్చి నేనేం తప్పు చేయలేదు అని అందరి ముందు ఏడుస్తూ ఇలా తన తప్పుని కప్పిపుచ్చుకుంటోంది అని అంటుంది. అప్పుడు సురేంద్ర నేనక్కడికి చెప్తూనే ఉన్నాను శోభా నీకు, వీళ్ళతో మనకి ఫంక్షన్ లో తలవంపులు తప్పవు అని. ఇప్పుడు చూడు, కోడలు దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా కానీ ఈ పెద్ద మనిషి ఒప్పుకోకుండా పైగా మనల్నే తిరిగి అంటున్నాడు, మనమేంటో కావాలని వాళ్ళ కోడల మీద దొంగతనం నింద వేసినట్టు అని అంటాడు. అప్పుడు బాలు ఇంకా కోపాన్ని తట్టుకోలేక సురేంద్రని ఒక్కటి కొడతాడు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.